హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీ విషయంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ ఏ విధంగా జరిగింది, వాదనలు ఏమి వినిపించారు, చాలామంది వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు అంటే అభ్యర్థులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. వాళ్ళందరికీ సుప్రీంకోర్టులో ఏం జరిగింది అనే దీనిపైన వివరణ ఇవ్వడానికి నేను మీ ముందుకు రావటం జరిగింది. గత తీర్పులో జస్టిస్ డివై చంద్రచూడ్ గారు 3 సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పును ఎన్టీఏకు ఆదేశాలు ఇస్తూ పరీక్షా కేంద్రాల వైజు నగరాల వారీగా మార్కులను అఫీషియల్ వెబ్సైట్లో పెట్టమని తీర్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ విచారణను ఈరోజు మొదలుపెట్టినారు. విచారణ మొదలైనప్పటి నుండి కూడా ప్రతివాదులు ఎవరైతే 48 మంది ప్రతివాదులు పిటిషన్ వేశారో వాళ్ళ తరఫున వాదించే లాయర్లందరూ కూడా చాలా అంశాలపై వాళ్ళు మాట్లాడటం జరిగింది. పరీక్షా పేపర్ లీకేజీ పైన, ఈ మార్కులు ఎక్కువగా ఏ సెంటర్లో వచ్చాయి, ఆ సెంటర్లలో ఎలా వచ్చాయి అనే దానిపైన, ఎక్కడెక్కడ పేపర్ లీక్ అయ్యింది అనే దీనిపైన, బ్యాంకుకు సంబంధించిన అంశాలపైన, పేపరు డిస్పాచ్ పైన, పేపరు స్కానింగ్ పైన, ఓఎంఆర్ షీట్ల పైన, తర్వాత చివరిగా ఈరోజు సాయంత్రం చివరిగా ప్రశ్నాపత్రంలో 19వ క్వశ్చన్ అంటే ఫిజిక్స్లో 2 మల్టీ ఆన్సర్స్ వచ్చే విధంగా ఒక ఆప్షన్ను ఇవ్వటం జరిగింది. దానిపైన చాలాసేపు కూడా దాదాపు ఒక అర్ధగంట గంట వరకు ఈ ఆర్గ్యుమెంట్స్ జరగటం జరిగింది. చివరిగా ఈ ఫిజిక్స్లో 19వ క్వశ్చన్, 2వ క్వశ్చను మరియు 2వ ఆన్సరు మరియు 4వ ఆన్సరు, ఈ రెండింటిలో ఏది కరెక్టు, 2 కరెక్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన చర్చ జరిగింది. దాదాపు 4వ ఆన్సర్ పెట్టిన వాళ్ళు 9 లక్షల మంది ఉన్నారని, 9,30,000 మంది వరకు ఉన్నారని, సెకండ్ ఆప్షన్ పెట్టిన వాళ్ళు 4.5 లక్షల పైనే ఉన్నారని, ఎవరికైనా కానీ ఇబ్బంది జరుగుతుందని, మనం 2 సెలెక్ట్ చేస్తే 4 పెట్టిన ఆప్షన్ పెట్టిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, 4 మనం కరెక్ట్ ఇస్తే 2 పెట్టిన 4.5 లక్షల మంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి నిపుణుల వద్ద అంటే సీనియర్ ప్రొఫెసర్స్ చేత, సీనియర్ అధ్యాపకుల చేత, ఫిజిక్స్లో ఎవరైతే సీనియర్ అధ్యాపకులు ఉంటారో వాళ్ళ దగ్గర ఈరోజు ఎన్టీఏ వారు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఏ డైరెక్టర్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్లో ఏదైనా ఒక ఆన్సరు ఏది కరెక్టో క్లియర్గా చెప్పమని చెప్పింది. ఎందుకంటే ఫిజిక్స్లో ముందు సిలబస్ ప్రకారం ఒక ఆన్సర్ వస్తుంది, న్యూ సిలబస్ ప్రకారం 4th ఆన్సర్ ఏదో వస్తుందని చెప్పుకొచ్చారు. న్యూ సిలబస్ ప్రకారం 19వ క్వశ్చన్కి 4వ ఆన్సర్ కరెక్ట్ అని వాదించడం జరిగింది ప్రతివాదులు. అదేవిధంగా పాత సిలబస్ ప్రకారం, పాత ఎన్సీఆర్టీ బుక్స్లోని సిలబస్ ప్రకారం 2వ ఆన్సర్ కరెక్ట్ అని చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపై ఒకే రకమైన ఆన్సర్ని ఏది కరెక్టో క్లియర్గా సీనియర్ అధ్యాపకుల చేత ఎన్టీఏ వారు ఈరోజే తెలియజేయాలని కోర్టును రేపటికి వాయిదా వేయటం జరిగింది. ఈ కేసును నీట్ యూజీ పేపర్ లీకేజీపై తీర్పును రేపటికి వాయిదా వేయటం జరిగింది. కాబట్టి దానికి ముందు కూడా ఈ నీట్ పేపర్ లీకేజీ పైన 9 గంటల నుండి దాదాపు కూడా 10:30 వరకు కూడా ఈ పేపర్ లీకేజీపై వివిధ వాదనలు వినిపించడం జరిగింది. సిబిఐ వాళ్ళు 2 సెంటర్లలో, బీహార్లోని 2 సెంటర్లలో బీహార్ కేంద్రంగా పేపర్ లీక్ అయిందనే మాట వాస్తవమే అయినా ఈ పేపరు సర్క్యులేట్ అయ్యింది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు అని సిబిఐ వాళ్ళు నివేదిక ఇవ్వటం జరిగింది. మేం కూడా సిబిఐ వాదనను ఖచ్చితంగా అంగీకరించక తప్పట్లేదు. ఎందుకంటే పేపర్ లీక్ అయ్యింది, పేపర్ లీక్ అయిన తర్వాత సర్క్యులేట్ అయ్యింది అని మీకెవరికైనా అనిపిస్తే, మా అభిప్రాయం, కోర్టు అభిప్రాయం తప్పు అని మీకు అనిపిస్తే ఎవరైనా ఆధారాలు ఇవ్వవచ్చు అని సుప్రీంకోర్టు ధర్మాసనం 3 సభ్యులతో కూడిన డివై చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 3 సభ్యులతో కూడిన ధర్మాసనం
వివరణ ఇవ్వటం జరిగింది. కాబట్టి పేపర్ లీకేజీ విషయం ఏ మనకి నీట్ పేపర్ రద్దుపై ఎటువంటి ఆసక్తి కూడా సుప్రీంకోర్టు కనబరచట్లేదు. ఎందుకంటే పేపర్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు అనుకోవట్లేదు. పేపర్ రద్దు చేస్తే లక్షలాది మంది విద్యార్థులు అన్యాయానికి గురవుతారు. కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అని సుప్రీంకోర్టు ఆలోచిస్తూ ఉంది. ఎటువంటి ఆధారాలు పేపర్ సర్క్యులేట్ అయ్యింది అనడానికి, పేపర్ లీక్ అయ్యి వివిధ ప్రాంతాలకు వెళ్ళింది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి 9కి పేపర్ లీక్ అయ్యిందని చెప్పి 10:30కి ఆ కథ అక్కడికి ముగిసిపోయింది. పేపరు లీక్ కాలేదు, దాన్ని సమాప్తం చేశారు అనే వాదనలు వినిపించడం జరిగింది. కాబట్టి నీట్ పేపర్ రద్దుపై సుప్రీంకోర్టు రేపు ఏ విధమైన తీర్పు ఇస్తుంది, తప్పు జరిగిన కొన్ని ప్రాంతాలలో నీట్ మళ్ళీ రీటెస్ట్ పెడతారా, లేకపోతే ఎక్కడా ఆధారాలు లేవు కాబట్టి దాన్ని అలాగే కంటిన్యూ కౌన్సిలింగ్కి వెళ్ళమని చెప్తారా? ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఒక 2 ఫిజిక్స్లో 19వ క్వశ్చన్కి ఇచ్చారు కాబట్టి ఆ రెండింటిలో ఏది కరెక్టు ఏది తప్పు అని ఎన్టీఏ వారే సీనియర్ అధ్యాపకులతో కమిటీ వేసి ఖచ్చితంగా ఈరోజే ఆ ఆన్సరు సుప్రీంకోర్టుకి తెలియజేయాలని చెప్పి వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు దాదాపు కూడా దీనిపై తీర్పు సుప్రీంకోర్టులో నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీపై ఫైనల్ తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవ్వరూ సందేహాలు పడాల్సిన పని లేదు. ఎక్కడా తప్పు జరగలేదని సుప్రీంకోర్టు నమ్ముతుంది కాబట్టి, ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు అనే నమ్ముతుంది కాబట్టి పేపర్ రద్దు అనే అంశం అయితే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది సంతోషించాల్సిన విషయమే. రేపు పేపర్ విచారణపై తుది తీర్పు ఎలా వస్తుంది అనేది రేపు మనం వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాము. జై హింద్.